180 చెర్లలో కొన్ని అక్రమానికి గురైనప్పటికీ అందులో మా కుకట్పల్లి కాన్ఫరెన్స్ లో 9 చెర్లు ఉన్నాయి. అలా బోయిన చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కామన్ చెరువు కానీ, సున్నం చెరువు కానీ, పటేల్ కుంట కానీ, ముల్లగద్ద చెరువు కానీ, అదే విధంగా ఈ 9 చెర్లలో నల్ల చెరువు ఒకటి. సుమారుగా ఈ 9 చెర్లలో కూడా ఇప్పటికే ఒక 3 డెవలప్మెంట్ గతంలో చేశాం. ఈ నల్ల చెరువు కూడా ముందు నుంచి కూడా కోరిక ఉండేది, నేను గెలిచిన నుంచి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన ఉన్నది. అయినప్పటికీ కూడా కట్టా వేయడం జరిగింది. ఆ టైంలో కూడా అప్పుడు కూడా సుమారుగా 8 కోట్లు శాంక్షన్ చేస్తే గతంలో కోర్టు హైకోర్టు ఆర్డర్ వేయడం వల్ల ఒక 50 కోట్లు పెట్టి ఎస్టీపీ కూడా మనం తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కోరిక ముందు నుంచి, ఎందుకంటే కుక్కట్పల్లి గ్రామస్తులకు ఎక్కడ కూడా జాగా లేకునే పరిస్థితి. మాకున్నటువంటి ల్యాండ్ కూడా కుక్కట్పల్లిలో సుమారుగా 1,00,000 పాపులేషన్ ఉన్నప్పటికీ ఒక వాకింగ్ చేయాలన్నా, ఓ పార్కులు చేయాలన్నా ఎక్కడ కూడా గతం జాగా లేనటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా కుక్కట్పల్లి గ్రామస్తులుగా, కుక్కట్పల్లిలో పుట్టిన పెరిగిన వ్యక్తిగా ఈ కోరిక ఈ రోజు నెరవేర్చింది. అది నిజంగా హైడ్రా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రోజున, ఒక బ్రహ్మాండమైనటువంటి మా ప్రజలకు ఈ రోజు ఉపయోగపడుతుంది. ఏదైతే ఈ ఉపయోగమైనటువంటిది కూడా ఈ రోజు మార్నింగ్ లేవనే వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎక్కడో బయట పోయి చేసుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల సుమారుగా ఇలా 7 ఎకరాల 33 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ, అదే పట్టదారులది కూడా ఒక 30-35 ఎకరాల పట్టదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పట్టదారులు సహకరించడం, వాళ్ళు కూడా టీడీఆర్ ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా 9 చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హైడ్రా కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐడియల్ చెరువులో ఇప్పటికే 50 కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం. 19 కోట్లు శాంక్షన్ చేసి సుమారు 2.5 ఏళ్ళు అయింది. సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం. అయినా కూడా ఇప్పటికి దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకొని వర్క్ చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మైసమ్మ కాముని చెరువు కూడా హెచ్ఎండిఏ ద్వారా 8.5 కోట్లు శాంక్షన్ చేశాం. దాన్ని కూడా సగమే చేసి దాన్ని కూడా ఆపడం జరిగింది. సో అదేవిధంగా బోయిన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం. దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికీ కంప్లీట్ కాబోతా ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9 చెర్లలో అలా ముళ్ళగద్ద చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా, అది కూడా బ్రహ్మాండం చేశాం. ఇప్పుడు 3 చెర్లు అయిపోయాయి. ఇంకొక 6 చెర్లలో నల్ల చెరువు ఈరోజు హైడ్రా కమిషనర్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకరమైన విషయం. ఇంకొక 3-4 చెర్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండోది, మా కుక్కట్పల్లి గ్రామానికి ఈ నల్ల చెరువు ఒకటి, పల్లె కాజాకుంట అని ఒకటి ఉంటుంది. అదొక 8 ఎకరాల 33 గుంటలు ఉంది. దాంట్లో ఎస్టీ పెట్టాము. ఇంకొక 1-2 ఎకరాలు ఉంది. అది కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ఈ 9 చెర్ల మీద కూడా ముఖ్యమంత్రికి ఇచ్చాము. ఈ 9 చెర్లను కూడా మీరు నల్ల చెరువును ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమంలో చేస్తా ఉన్నారు. ఇంకొక 3 చెర్లు నేను డెవలప్ చేసాము. ఇప్పుడు గతంలో ఇంకొక 3 చెర్లు ఉన్నాయి. అవి కూడా చేసినట్టుంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మాకున్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ట్రక్ పార్క్ ల్యాండ్ సుమారుగా 29 ఎకరాల ల్యాండ్. అది గతంలో 83లో అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని ట్రక్ పార్క్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ట్రక్ పార్క్ కిందనే దాన్ని నడుస్తా ఉంది. దాన్ని గతంలో 5 ఏళ్ల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పుడు ఇచ్చి దాన్ని పొటెన్షియల్కి తరలించండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే దాన్ని పొటెన్షియల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక క్రికెట్ గ్రౌండ్ ఒక 5 ఎకరాల బ్రహ్మాండం కట్టించినట్టుంటే, కడమ ల్యాండ్ చుట్టుముట్టు కడమ ల్యాండ్ కూడా పార్క్ చేసినట్టుంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని నడమ మీరు అమ్ముతామని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. మీరు పేపర్కి ఇచ్చారు. అది ఎట్టి పదిలో విరమించుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మాకు ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ అది ఒకటే ల్యాండ్. ఆ 27 ఎకరాల ల్యాండ్. పాపులేషన్ పెరిగిపోతా ఉంది. ఇంకా బిల్డింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆన్నే మెట్రో స్టేషన్ వస్తా ఉంది. ఆన్నే భారతదేశంలో హైయెస్ట్ మాల్ కూడా ఆడికే రాబోతా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను. నేను అది ఎట్టుపల్లి అమ్మొద్దని చెప్పి, అది అమ్మకుండా దాన్ని కాపాడమని, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు కుక్కట్పల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎక్వైరీ చేసేదానికి మీకు సహకరించారు. కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్ల చెరువు పేరు మీదనే
బ్రహ్మాండంగా నల్లజెరువు పేరు పెట్టాలని చెప్పి ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర కలిగిన నల్లజెరువు. నల్లజెరువుకు ప్రత్యేకత ఉంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నల్లజెరువు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్లజెరువు కాదు. ఇలా ఉన్నటువంటి 9 చెర్లలో 8 చెర్లకు చైన్ సిస్టమ్ ఉంటాయి, లింక్ సిస్టమ్ ఉంటాయి. దీనికి ఏ లింక్ సిస్టమ్ ఉండదు. ఒక నల్లజెరువుకు మైసమ్మ చెరువు లేకపోతే పరికి చెరువు లేకపోతే అంబేరి చెరువు ఏ చెరువు లింక్ లేదు. ఒకే ఒక చెరువు నల్ల చెరువు మన హైదరాబాద్ నగరంలో లింకు లేని చెరువు నల్ల చెరువు కుక్కడపల్లి చెరువు. కాబట్టి దీనికి ఏ రకంగా కూడా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఫ్యూచర్లో పైనుంచి వచ్చే డ్రైనేజ్ కూడా ఇలా కలవలేకుండా ఉంటది. కాబట్టి అన్ని చెర్లకు ఈరోజు లింక్స్ ఉన్నాయి. ఇలా ఐడియల్ చెరువు రంగనాథ్ చెరువుకు 9 చెరువులు ఉన్నాయి. బోయిన చెరువు అల్వాలకు ఉన్నటువంటి 18 చెరువులు ఉన్నాయి. అదే మైసమ్మ చెరువు కామన్ చెరువు ఇలా శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి సుమారు 60-70 చెరువులు లింకులు ఉన్నాయి. అన్నిటికీ లింకులు చెరువులు ఉన్నాయి తప్ప ఒక నల్ల చెరువు కుక్కడపల్లి నల్ల చెరువుకి లింకు లేదు. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి డ్రైనేజ్ ఎప్పుడైతే చెరువుల కలుస్తుందో డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ గిట చెరువుల కలుస్తుందో గుర్రం డెక్క వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థను కాపాడాలంటే కన్సల్ట్ కి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ వాళ్ళు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. డ్రైనేజ్ గిట ఈంచి కలిసినా మళ్ళీ గుర్రం డెక్క స్టార్ట్ అయిపోయి మళ్ళా దోమ స్టార్ట్ అవుతుంది. అది జాగ్రత్త తీసుకోవాలి. హైడ్రా కమిషనర్ గారు దీన్ని 2 ఏళ్లే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. దీన్ని ఏదున్నా ప్రైవేట్ పరంగా ఎవరైతే మీరు ఇస్తామనుకుంటున్నారో స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి. ఈ రోజున ఐడియల్ మనం ఇలా జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే దాన్ని పట్టించుకోకుండా లైట్లు వలగొట్టి రాత్రిపూట రకరకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి అసలు జరగకుండా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి. డెవలప్ చేసుడు ముఖ్యం కాదు, దాన్ని మెయింటైన్ చేసుడు ముఖ్యం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యత మనది ఉంది. అందుకొరకే నేను ముందు నుంచి కూడా నల్ల చెరువు డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి కూడా నల్ల చెరువుని ఎప్పుడు అడ్డుపడలేదు నేను. ఎందుకంటే నల్ల చెరువు డెవలప్ కావాలన్నటువంటి కోరిక ముందు నుంచి నాకు ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నల్ల చెరువును డెవలప్ చేయొద్దు అని నేను చెప్పలేదు. అవసరమైతే మా రైతులు మాకున్నటువంటి మా కులస్తులు కూడా నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బందిగా ఎన్ని మాట్లాడినా సరే ఇది కుక్కడపల్లికి సంబంధించింది, మీకేమన్నా నష్టం కావాలంటే నష్టపరం కలిగించి ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తా తప్ప నల్ల చెరువును డెవలప్మెంట్ ఆపుమనే పరిస్థితి రావద్దు, రానివ్వను కూడా అని చెప్పేసి కూడా నేను ఆ రోజు ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేశాను. ఇంకా బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రత్యేకంగా నేను హైడ్రా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఇండ్లు తీశారు అంటే అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కుక్కడపల్లి గ్రామం సంబంధించినటువంటిది పెద్ద ఎత్తుగా బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తుగా జరుగుతూ ఉంది. కరెంటు సమస్య ఏర్పడబోతా ఉంది. ఈ కరెంటు సమస్య ఏర్పడినప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కరెంటు లేకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి 8 మందో 9 మందో ఇండ్లను ఎక్వైర్ చేశారు చెప్పారు. వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇస్తాం ఒప్పుకున్నారు. అందుకే నా లెటర్ అడిగారు. నేను కూడా వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే గ్రామస్తులు ఎస్సీ గ్రామస్తులు ఎవరైతే మన గులగొట్టేటువంటి వాళ్ళలో పిలిపించాను. వాళ్ళ లెటర్ తీసుకొని వెంబడే గవర్నమెంట్కి అప్పీల్ చేశాను, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ మనకు ఒకటి సబ్స్టేషన్ రాబోతా ఉంది. రేపు పొద్దున చుట్టుపక్కల కుక్కడపల్లి గ్రామాలకు కానీ కుక్కడపల్లి చుట్టుపక్కల కాలనీలకు కూడా కరెంట్ సమస్య వస్తుంది. కాబట్టి మనకు కంపల్సరిగా సబ్స్టేషన్ కావాలని చెప్పి అడిగాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే కాదు కుక్కడపల్లి రైతులు ఎవరైతే ఈ నల్లజర్లో ఉన్నటువంటి రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎవరి బాధపడద్దు, ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా చాలా మంది కొంతమంది ట్విట్టర్లో వాట్సాప్లో పెడుతున్నారు ఇదేదో కబ్జా ల్యాండ్ అని. ఇది కబ్జా ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది వాళ్ళు రైతులు ఇచ్చారు, రైతులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పక్క రైతులకు సంబంధించిన ల్యాండ్ 7 ఎకరాల 33 గుంటలు మధ్యలో ఉంటుంది. అది ఈంచి కూడా కబ్జా కాలేదు. కడమదాన్ని కూడా సిక్కం పట్టా ల్యాండ్. కాబట్టి రైతులు ఎప్పుడైతే నల్లజరుకు వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని మాకు టీడీఆర్ ఏమని ఒప్పుకుర్రో అది రైతులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి తప్ప ఇది 15 ఎకరాలను 30 ఎకరాలు చేసాం 30-40 వాళ్ళు ముందు నుంచి రైతులు ఇక్కడ దున్నుకున్నారు. కాబట్టి వాళ్ళ మానభావాలు దెబ్బతినకుండా వాళ్ళు సహకరించేందుకు వాళ్ళకు కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ప్రాపర్టీ, ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ ప్రజల కొరకు వాళ్ళు అంకితం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎస్టీపీకి 50 కోట్లు నేను శాంక్షన్ చేశాను. ఈ ఎస్టీపీని కూడా కొనసాగించే విధంగా, ఎందుకంటే తరలిపోకుండా అన్నిటికీ ఎస్టీపీలు ఇవ్వాలి. మైసమ్మ చెర్ల ఎస్టీపీ ఉంది, ముల్లకత్త చెర్ల ఎస్టీపీ పెట్టాను, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాను. ఈ 325 కోట్లు పెట్టి ఆ రోజున ఎస్టీపీలు పెట్టాం. దీనికి కూడా ఎస్టీపీ శాంక్షన్ అయి ఉంది. కాబట్టి ఎస్టీపీని కూడా పెట్టగలిగితే ఫ్యూచర్లో ఫిల్టర్ వాటర్ లా ఉంటుంది. అది కూడా ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.